సామాజిక న్యాయానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని మంత్రి దామోదర రాజనరసింహ ఎస్సీ వర్గీకరణపైన ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని తెలిపారు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ యువతకు ఆదర్శమని తెలిపారు. ఫిబ్రవరి 4న సామాజిక న్యాయం దినంగా ప్రకటించారని గుర్తు చేశారు. ఇక సామాజిక న్యాయం కోసం గాంధీ, అంబేద్కర్, పూలే పోరాడారని కొనియాడారు. కుల వ్యవస్థ కారణంగానే దళితులు వివక్షకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వివక్షను రూపుమాపేందుకే రిజర్వేషన్లను తీసుకొచ్చామని తెలిపారు. ఆ రిజర్వేషన్ల ఫలాలు అందరికీ అందాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణ has 59 SC communities. Population of 52,17,768. But the categorization has affected only 1,78,914. The categorization has affected not the entire SC communities or 59 communities, not the 52 lakhs and odd population. It has affected only 1,78,914 among the SCs, and the group is 24 communities plus a newly added 2 communities. Those are Wulvan and Yatala, which were added in 2002. సో ఈ వర్గీకరణ అనేది ఎంత జనాభాకి ఎఫెక్ట్ అయింది అంటే 52 లక్షలు కాదు, 1,78,914. ఎంత పర్సెంటేజు? 3.43%. 3.43%. The population 1,78,000, and the communities affected are the old communities in the erstwhile the list 24 plus the 2 communities which were added in 2002, Yatala and Wulvan. అధ్యక్ష, మనకు ఒక ఆలోచన వస్తుంది. ఆనాడు రాజుగారి జస్టిస్ రామచంద్రరాజు గారి గ్రూప్లో రెల్లి అండ్ అదర్ కమ్యూనిటీస్, ఆనాటి జనాభా కమ్యూనిటీస్ది ఏ గ్రూప్లో 1,33,000 ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2011 సెన్సస్ తీసుకుంటే వారి జనాభా, ఆ 12 కులాల జనాభా కేవలం 13.